ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. శ్రోతలారా, ఎలాగున్నారు? మీ కొరకు ప్రతి దినం ఫీబా ఇండియా పక్షంగా ప్రార్థన చేస్తున్నాం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలు ఈ ఉదయకాలం మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను. ప్రేమతో నడుచుతూ దేవుని వెలుగులో జీవించండి అనే థీమ్లో మనము ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా జీవించాలో, ఎలా ప్రేమించాలో అనే విషయాన్ని బోధిస్తూ దేవుని సన్నిధిలో మనము వెలుగు వలె ఉండాలని, చీకటి క్రియలను వదిలిపెట్టాలని దేవుడు ఈ ఉదయకాలం వాక్యం ద్వారా మనతో మాట్లాడడానికి ఉన్నాడు. పరిచయంగా, మునుపు మనం చీకట్లో ఉన్నాం, ఇప్పుడైతే ప్రభు వెలుగులో మనము వెలిగింపబడుతూ ఉన్నాం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము, మీరు పూర్వమందు చీకటై ఉండిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దీన్ని మన జీవితాలకి ఎలా అన్వయించుకోవచ్చంటే, మన ప్రవర్తన వెలుగును చూపుతుందా లేదా అన్నది ఆలోచించుకోవాలి. రెండవది, ఇతరులు మన జీవితాన్ని చూసి దేవుణ్ణి మహిమపరుస్తున్నారా లేదా అన్నది మనం చూసుకోవాలి. అందుకే ఉదాహరణగా, చీకటి గదిలో చిన్న దీపం వెలిగితే ఆ చీకటంతా పారదోలిపోతుంది, బయటికి పోతుంది. అలాగే ఒక విశ్వాస జీవితం చీకటిని తొలగించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఫలితమేమిటో తెలుసా? ఇతరులు క్రీస్తుని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. నీవు వెలిగింపబడినప్పుడు అనేక మంది చీకటి బ్రతుకుల్లో ఉన్నవారికి నీవు ఒక వెలుగు రేఖవలే ఉండాలని దేవుడు ఈ ఉదయకాలం మనల్ని చెబుతూ ఉన్నాడు. ఇతరులు క్రీస్తుని తెలుసుకునే అవకాశం కలిగించేలాగా మనం బ్రతకాలి. మన ప్రవర్తన, మన క్రియ, మన జీవితం, మన వ్యవహారం, మన వేషధారణ, మన మాటలు, మన క్రియలు క్రీస్తుని ప్రతిబింబించాలి. వెలుగులో నడిచేవాడు లోకానికి వెలుగు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకనే అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8 నుంచి 14 వచనాలు ఈ విధంగా వ్రాయడం జరిగింది. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, ఏటంటే నీతి, మంచితనము, సత్యమను వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాట్లాడుటైనను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగునే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఈ మాటల ద్వారా, వాక్యము ద్వారా దేవుడు మన జీవితాల్లో అద్భుత రీతిగా మనము వెలిగింపబడాలనే సత్యాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, మనం వెలిగింపబడదాం. అనేక మంది వెలిగించడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. చీకటి బ్రతుకుల్లో ఉన్న వారికి, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నలిగిపోతున్న వారికి, యేసుప్రభు నమ్ముకొని యేసుప్రభు యందు విశ్వాసముంచి యేసుప్రభు యందు తన హృదయాన్ని పరిశుద్ధపరచుకొని నిజమైన దేవుడని నమ్మిన వారికి దేవుడు వెలుగు రేఖలోనికి తీసుకొస్తాడనే సత్యాన్ని మన జీవితాలు చూసి ఇతరులు దేవుని మహిమపరిచేలాగా దేవుడు మనల్ని నిలిపేలాగన ఆలోచన చేసుకుందామా? మన జీవితాల్లో ఇంకా చీకటి ఉందా? ఏ విషయంలో అయినా మనం తప్పిపోతున్నామా? అంధకార క్రియల్లో నలిగిపోతున్నామా? లోక పోకళ్ళలో మునిగిపోతున్నామా? ఆలోచన చేసుకుని ప్రియ విశ్వాసులుగా దేవుని ఎదుట మనము వెలిగింపబడదాం. మునుపు మనం చీకట్లో ఉన్నాం, ఇప్పుడైతే ప్రభువులో వెలిగింపబడుతున్నాం. ఆ వెలుగును ఇతర జీవితాల్లో ప్రసరింపచేయడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. సువార్తను ప్రకటిద్దాం. సువార్త రేఖ వెలుగుని వారి జీవితాల్లో నింపుదాం. చీకటి బ్రతుకుల్లో నలిగిపోతున్న వారిని, అగ్ని గంధకములచే నలగబోతున్న వారికి దేవుడు తీర్పుందనే విషయాన్ని తెలియజేస్తూ మనము వెలిగిద్దాం, వెలిగింపబడదాం, అనేక మంది వెలుగులోకి తీసుకొద్దాం. అట్టి రీతిలో దేవుడు మనల్ని నడిపించేలాగున ప్రార్థన చేసుకుందాం. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 94
805-850-39 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 94-805-850-39. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.